చందు కార్ టైర్ తీసుకొని రా. అన్న తీసుకొస్తున్నా. చందు బైక్ టైర్ తీసుకొని రా. అన్న తీసుకొస్తున్నా. చందు ఒకటి ఎక్సెల్ టైర్ తీసుకోరా. అన్న తెస్తున్నా. చందు ఒకటి యాక్టివా టైర్ తీసుకొని రా. ఈ అవ్వ టైర్ ఎవరు పెట్టిరో. ఏందిరా టైర్ ఎవరు కనిపెట్టిరో నీకు చెప్తా ఇట్రా. అక్టోబర్ 1887 లో జాన్ బాయిడ్ డన్లాప్ అనే పర్సన్ వాళ్ళ కొడుకు ట్రైసైకిల్ కోసం ప్రాక్టికల్ గా నడిచే ఎయిర్ తో కూడిన టైర్ ని ఇంప్రూవ్ చేశాడు. రబ్బర్ తో తనకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి బెల్ఫాస్ట్ లో తన ఇంటి వద్ద 96 సెంటీమీటర్స్ ఉన్న చెక్క డెస్క్ కు దాన్ని అమర్చాడు. తన కొడుకు ట్రైసైకిల్ నుండి వీల్ అండ్ మెటల్ వీల్ తీసుకొని రెండింటిని కలిపి తిప్పాడు. మెటల్ వీల్ రోలింగ్ అవ్వడం ఆగిపోయింది, కానీ అది గేట్ పోస్ట్ తాకి తిరిగి మళ్ళీ న్యూమాటిక్ కొనసాగింది. అప్పుడు డన్లాప్ తన ట్రైసైకిల్ యొక్క 2 బ్యాక్ వీల్స్ పై న్యూమాటిక్ లను ఉంచాడు. అది కూడా బాగా రోలింగ్ అయింది. సైకిల్ కోసం పెద్ద టైర్ ని చేసి సౌత్ బెల్ఫాస్ట్ లో చెరీవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో టెస్ట్ చేశాడు. అది మంచి రిజల్ట్స్ ఇచ్చింది. డిసెంబర్ 7, 1888 న పేటెంట్ రావడం జరిగింది. డన్లాప్ కు తెలియకుండానే మరొక స్కాట్లాండ్ స్టోన్ మెహెన్ కి చెందిన రాబర్ట్ విలియం థామస్ 1847 లో న్యూమాటిక్ టైర్ కు పేటెంట్ పొందాడు. ఇప్పుడు టైర్ ఎవరు కనిపెట్టారో తెలుసుకున్నావు కదా, మళ్ళీ ఇంకోసారి అంటావా? ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా మణికంఠ వీల్స్ టైర్ మాఫియా పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.